అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంచి సూచనలు చేశారు. ఆ సూచనలు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రక్షాళన చేసి ఆ పార్టీ నిర్మాణంలో మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసి సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి గుజరాత్ రాష్ట్రంలో గ్రామ స్థాయి ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి. పెద్దలు చాలా మంది ఈ నియోజకవర్గ సమస్యల పట్ల కానీ, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కష్టాల పట్ల కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్ల కష్టాల వలన కానీ అనేక సందర్భాల్లో అనేక విషయాలు పార్టీ దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. కానీ ఈరోజు మేము దాని వరకు రాలేదు. మేము వచ్చింది ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మా పార్టీని, మా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని ప్రజల దగ్గరికి రాజ్యాంగం బాబాసాహెబ్ ఇచ్చినటువంటి హక్కులు మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి, అది ఏ మేరకు మీకు తెలుస్తుందో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చామనేటువంటి విషయాన్ని, దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మన నాయకుడు, మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఒక పక్కన సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తూ ఆ పథకాలు ఏ మేరకు అందుతున్నాయి, ఏ మేరకు చేరుతున్నాయి, దానివల్ల లబ్ధి ఎంతమంది పొందుతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం ద్వారా నడుస్తున్నటువంటి కార్యక్రమం. అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మనం అంతా కలిసి పనిచేద్దామనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఇక్కడికి వచ్చాము. మన పార్టీ నిర్మాణంలో మొట్టమొదట ఇంపార్టెంట్ మీటింగ్ జిల్లా స్థాయి మీటింగ్ ఆదిలాబాద్ లో జరిగింది. ఇవాళ ఆదిలాబాద్ నియోజకవర్గ స్థాయి మీటింగ్ ఉదయం జరిగింది. ఇప్పుడు రెండవ మీటింగ్ బోత్ నియోజకవర్గ స్థాయి మీటింగ్ జరుగుతుంది. ఈ బోత్ నియోజకవర్గ స్థాయి మీటింగ్ లో మాకు ఇచ్చినటువంటి పార్టీ ఇచ్చినటువంటి ఆదేశానుసారం మొట్టమొదట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నారు, ఏమేం చేశారు ఇప్పుడే చెప్తూ అన్నారు. శాసనసభ ఎన్నికల్లో మేము ఓడిపోయినా మాకు ఇన్ని ఓట్లు వచ్చాయి. దాని తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఇన్ని 4,000 తక్కువ వచ్చాయి బీజేపీ కన్నా. మీరు అన్నటువంటి మాట వాస్తవమే. కానీ రేపు రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు, మీ ఎన్నికలు. రిజర్వేషన్ల ఆధారంగా ఏ గ్రామానికి, ఏ గ్రామ పంచాయత్ సర్పంచ్ రిజర్వేషన్ వస్తుంది, ఏ ఎంపీటీసీ వస్తుంది, ఏ జడ్పీటీసీ వస్తుంది, ఏ మున్సిపాలిటీ ఉంటే ఏ కౌన్సిలర్ వస్తాడు, సొసైటీ ఎలక్షన్స్ వస్తాయి. నేను అనుకుంటాను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 300-400 మంది కార్యకర్తలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.